హాయ్ దోస్తులు, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేను ఎలా వరలక్ష్మి వ్రతం చేశానో చూపిస్తాను చూడండి. ఒక ప్లేట్లోకి బియ్యం తీసుకునేసి తమలపాకులు పెట్టేసుకొని పూలు పెట్టేసుకొని కలశం చెమ్ముకి పసుపు కుంకుమ పెట్టేసుకునేసి నీళ్ళు వేసేసుకొని నిండుకు కాయను పసుపు కుంకుమ నీళ్ళల్లో వేసేసుకునేసి తమలపాకులు పెట్టి టెంకాయకి పీచు లేకుండా తీసేసుకొని పసుపు రాసేసుకొని బొట్టు పెట్టేసుకోవాలి. బొట్టు కొంచెం సొట్టగా అయిపోయింది. టెంకాయకి జాకెట్ పీస్ పెట్టేసుకొని జాకెట్ పీస్కి బొట్టు పెట్టేసి గాజులు పసుపు దారము పూలు దండ వేసేసుకున్నాను. కర్ణాటకలో వరలక్ష్మి వ్రతం కలశం పెట్టి మళ్ళీ అమ్మవారిని కూర్చుని పెడతారనమాట. అంటే అమ్మవారిని తయారు చేస్తారనమాట. అమ్మవారి రూపు తీర్చుకొనేసి చాలా బాగా చేస్తారు. అమ్మవారిని ప్రతిష్ఠించినట్లుగా చేస్తారు. కర్ణాటకలో వరలక్ష్మి వ్రతం సూపర్గా చేస్తారు. నేను పెళ్ళైనాంచి ఇలాగే చేస్తున్నాను. కలశం పెట్టే అందుకు ఇలాగే చేస్తున్నాను. చిన్న వినాయకుడు చిన్న లక్ష్మీదేవమ్మ విగ్రహాలు ఉంటే ఆ విగ్రహాలను ఒక ప్లేట్లో బియ్యం తీసుకొని తమలపాకు పెట్టి తమలపాకు పైన పెట్టేసి పూజించుకుంటున్నాను. చీర పెట్టేసుకున్నాను అమ్మవారికి. ప్రసాదంగా అరటిపండ్లు పాయసము వడలు చేసేసాను. అరటిపండ్లు చేయలేదు, తీసుకొచ్చినటివే. అమ్మవారికి చిన్న విగ్రహం ఉంది కదా అమ్మవారిది, అక్కడ కాయిన్స్ లాగా అట్లా పెట్టాను. పైన పూలతో కిరీటం లాగా పెట్టాను. సింపుల్గా చేసేసుకున్నాను. అదే నా వరలక్ష్మి వ్రతము. ఇంకా లేట్ అయిపోయింది. 7 o'clock స్టార్ట్ చేస్తే 11 అయిపోయింది. ముందే పూజ చేయాల్సింది. నాకు నైట్ షిఫ్ట్ మార్నింగ్ 6కే కంప్లీట్ అవుతుంది షిఫ్ట్ ఎండ్ అయ్యేది. అందుకే లేట్ అయిపోయింది. పూజ చేసేసి ధూపం వెలిగించేసి టెంకాయ కొట్టేస్తే పూజ అయిపోయింది. మా ఆయన టెంకాయ కొట్టేశారు. కంప్లీట్ పూజ. అంతలోపు మా అన్న వాళ్ళు వచ్చేసారనమాట. నేను ఈ విధంగా వ్రతం చేసుకున్నాను. మీరు వ్రతం ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ వ్రతంలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి, తెలుసుకుంటాను. ఈలోపు మా అన్న వాళ్ళు వచ్చేసారు. భోజనానికి రమ్మన్నాను, వచ్చేసారనమాట. మా అన్న వీడియో తీస్తాను అంటే వద్దు వద్దు అంటున్నారు. కానీ నేను తీసేసాను. వీళ్ళంతా ఫస్ట్ చూపించే మా అన్న వాళ్ళంతా మా హస్బెండ్ అంతా ఒకే కంపెనీలో వర్క్ చేస్తారు. పూజ అయిపోయింది. ఈ విధంగా చేసుకున్నాను పూజ. ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి. అలాగే మీరు ఎలా పూజ చేసుకున్నారో కామెంట్